నమస్కారం ఝాన్సీ గారు. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సాదర నమస్కారాలు. మీరు 3వ పిహెచ్డి చేస్తారని వినికిడి. నా ఫ్యాషనేట్ నాకు. అవునా? 2 పిహెచ్డీల తర్వాత మాకు ఒకటి అప్పు ఇవ్వచ్చు కదా అని అడుగుదాం అనుకున్నాను. వెల్కమ్. అది మోస్ట్ వెల్కమ్ అండి. ఇంత బిజీ లైఫ్లో అంత చదువుకి అన్నీ ఇంకా ఏదో విద్య నేర్చుకోవాలి అనే ఆ కుతూహలం ఎలా వచ్చిందండి మీకు? సబ్జెక్టు తెలుసుకుందాం అని ఒకటి, మనం చేస్తున్న సర్వీస్కి ఆ సబ్జెక్ట్ మీద కమాండ్ ఉంటే ఇంకా దాన్ని న్యాయం చేయగలుగుతాం అనేది ఇంకొక పక్క. ఈ రెండింటితో కంటే ఒక్కొక్కరికి ఒక చేంజింగ్ అంటూ ఉండాలి రొటీన్ లైఫ్ నుంచి. అవును. నాకు ఆ స్టడీస్ మీద వెళ్ళినప్పుడు నేను చాలా రిలాక్స్డ్గా అవుతాను. ఒక్కొక్కరు ఒక్కదానికి వెళ్తూ ఉంటారు. నాకు చదువు మీదకి వెళ్తే నాకు తిరిగి రీజన్ ఎనర్జీగా మళ్ళీ ఎనర్జెటిక్గా ఉండడానికి నాకు అవకాశం ఉంటుంది. అందుకే నేను ఎక్కువ నిత్య విద్యార్థినిలాగా ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తూ అవును పొలిటికల్ సైన్స్లో పిహెచ్డీకి వెళ్ళాను. పొలిటికల్ సైన్స్ పిహెచ్డి అదొక ఎత్తు అయితే, రాజకీయ బరి ఎలా ఉంది ఈసారి? చాలా అంటే రకరకాల కూటములు ఏర్పడిపోయి మీ మీదకి దాడి చేయడానికి సిద్ధమైన ఈ సమయం ఎలా అనిపిస్తుంది మీకు? ఓటమి భయంతో ఈరోజు కూటములు తయారయ్యాయి. అందులో ప్రధానంగా మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వారు చేస్తున్న కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు క్యాస్ట్ చూడలేదు, అంతే ప్రాంతం చూడలేదు, పార్టీలు చూడలేదు, వాళ్ళ అలా మతాలు చూడలేదు, వీటన్నిటికీ అతీతంగా ఈరోజు ఎవరైతే వీళ్ళ పేదరికం ప్రామాణికం వాళ్ళ అర్హతే ప్రామాణికంగా తీసుకొని వెళ్తున్న ప్రోగ్రామ్స్ నేరుగా ఈరోజు బెనిఫిషియరీ ఎవరో వాళ్ళకి వెళ్తున్నాయి. అవును. ఒక్క రూపాయి కూడా అవినీతి జరగకుండా అది నీతివంతమైన పాలన జరుగుతుంది. ఆ పాలనకి వేళ ప్రజలందరూ మళ్ళా జగనన్నే కావాలి, జగనన్నే రావాలనుకొని ఎక్కడికి వెళ్ళినా ఈరోజు వాలంటరీగా వాళ్ళు ముందుకు వచ్చి, అసలు కొన్ని చోట్ల అయితే వృద్ధులు వచ్చినప్పుడు అవ్వతాతలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు మనవడు వచ్చినంత ఆనందంగా మమ్మల్ని పట్టుకొని గడ్డం పట్టుకొని మమ్మల్ని వాళ్ళ హృదయానికి అద్దుకుంటున్నారంటే వాళ్ళ కళ్ళల్లోని వాళ్ళ మనసుల్లోని జగన్ గారు నిజంగా ఎంత జననేతగా గుర్తించుకున్నారో నిజంగా ఆయనకి హ్యాండ్స్ చెప్తున్నారు. ఇది కొత్త మార్కు రాజకీయాలు జరుగుతున్నాయని మాత్రం విశ్లేషకులు అంటున్నారు. అంటే ఈ తరహా రాజకీయాలు గతంలో చూడలేదు, ఈ తరహా పరిపాలన చూడలేదని చెప్పి. సో ఝాన్సీ గారు, మీరు యాక్చువల్లీ గతంలో విజయనగరం, బొబ్బిలి, మరి విశాఖతో మీకున్న అనుబంధం, ఎందుకంటే మీరు ఇక్కడ పుట్టారని తెలుసు, కానీ అయినా కూడా 50 ఏళ్ల తర్వాత ఒక లోకల్ క్యాండిడేట్కి టికెట్ రావడం, అవకాశం రావడం అని చెప్తున్నారు. నిజంగా ఈరోజు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ నుంచి ఒక ఆడపడిచిగా, ఒక బీసీ మహిళగా, అవును, అందులోని పుట్టినూరికి సర్వీస్ చేయడానికి, పుట్టిల్లు ఇది, మెటీరియల్ విజయనగరం. అవును. సో పుట్టినింటికి ఈరోజు సర్వీస్ చేసుకోవడానికి పరోక్షంగా గతంలోని అనేక మార్లు విశాఖపట్నం గురించి మాట్లాడడం పార్లమెంట్లో జరిగింది. విజయనగరం ఎంపీగా, బొబ్బిలి ఎంపీగా ఉండేటప్పుడు వీళ్ళు ప్రత్యక్షంగా సర్వీస్ చేసేందుకు ఒక అవకాశం నాకు కల్పించారు. నిజంగా మా ముఖ్యమంత్రి గారికి నేను చాలా రుణపడి ఉన్నాను. ధన్యవాదాలు ఆయనకి ఇట్లాంటి అవకాశం ఇచ్చినందుకు. ఇంకొకటి, నేను నా తండ్రి గారు పోలీస్ ఆఫీసర్, ఆయన ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి. మా మదర్ ఆ టైంలో డెలివరీ టైంలోని గోదావరిలో ఉన్నారు, కానీ ఈస్ట్ గోదావరిలో ఉన్నారు. నేను తర్వాత నేను పెరగడం అంతా ఇక్కడే, మొత్తం అంతా కూడా నేను చదువుకోవటం, నా బాల్యం నేను చదువుకోవటం, ప్రస్తుతం కూడా ఇంకా చదువుతున్నది అంతా కూడాను నాకు నా బ్రదర్స్ ఉన్నది, నా తల్లిదండ్రులు ఉన్నది అంతా ఇక్కడ గాజువాక, శ్రీహరిపురం, రామ్నగరు ఈ ప్రాంతంలో నేను చదువుకోవడం కూడాను. అల్లీపురం, డాబా గార్డెన్స్ ఇటుపక్క చదువుకొని ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ. మాకు వేరే ఆక్స్ఫర్డ్ లాంటి మాకు తెలియదు, కానీ మా ఆంధ్ర యూనివర్సిటీ మాకు ఆంధ్ర ఆక్స్ఫర్డ్. ఆంధ్ర అవును, చాలా అసలు వైభవం. ఎందుకంటే అంత సర్వేపల్లి రాధాకృష్ణ లాంటి వారు చాలా లెజెండర్స్ అక్కడ చదువుకొని, అటువంటి దాంట్లో మేము కాళ్ళు పెట్టి చదువుకునే అవకాశం మాకు ఉంది అంటే మాకు అంత స్టార్ వర్డ్స్ అందరూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఈరోజు పెరిగిన గడ్డ, అటువంటి దాంట్లోనే మాకు కూడా అవకాశం ఉంది చదువుకోవడానికి. అంటే నేను చాలా ఇష్టపడి ఇష్టంగా ఎలాంటి ప్రాంతంలో చదువుకున్నానని. అందులోని ఇప్పుడు స్కూల్స్కి అప్పుడు స్కూల్స్కి చాలా తేడా అయినప్పటికీ ఫాదరు మాకు గవర్నమెంట్ స్కూల్స్లోనే చదువుకోమని, ఆయన పోలీస్ ఆఫీసరు,
ప్రైవేట్ కాన్వెంట్స్ అప్పటికే స్టార్ట్ అయినాయి. కానీ ఆయన భారతీయులాగా మా తండ్రి గారు మధ్య రామారావు గారు అని ఆయన ఎప్పుడు మన ప్రభుత్వం పెట్టిన పాఠశాలకు వెళ్ళాలి, ప్రభుత్వం పెట్టిన హాస్పిటల్స్కి వెళ్ళాలి. అలాగే వెళ్ళారా మీరు మొత్తం? అలాగే అలాగే మా మా కెరీర్ అంతా మాదే. ఇండివిజువల్గా మీ సెల్ఫ్ ఎంతమంది ఉన్నా సరే వాటన్నిటిని పక్కన పెట్టి మంది మార్బులో అంటారు, అన్నీ ఉన్నా సరే మన పని మనమే చేసుకుని వెళ్ళాలి. ఆ విధంగానే మమ్మల్ని పెంచారు. అదే మాకు ఈవేళ సర్వీస్ చేయడానికి మా దోహదపడింది. రెండవది మెటీరియల్లో నాది మరి మీ ముందే తెలుసు. అవును, అంత మాకు జాయింట్ ఫ్యామిలీ. అలాగా ఉండటం, ఉమ్మడి కుటుంబం ఉండడం కూడా నాకు వాళ్ళందరి సహాయ సహకారాలు, అటు అత్త మామగారులు అవనివ్వండి, మరుదులు అవనివ్వండి, తోటికోడలు అవనివ్వండి, వారందరూ కూడా వాళ్ళ సహాయ సహకారాలు మరవలేని. వాళ్ళందరి తాలూకా తోడ్పాటే ఈరోజు నేను ఈ స్థాయికి రాగలిగానంటే ఒక పక్కన పార్టీ పరంగా గతంలోని స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు నాకు అవకాశం కల్పించారు. రిజర్వేషన్ ఉంది, జిల్లా పరిషత్ చైర్పర్సన్గా చేయమని 2 సార్లు జిల్లా పరిషత్ చైర్పర్సన్గా, 2 సార్లు ఎంపీగా చేసే అవకాశాన్ని నాకు ఆ రోజు ఇచ్చారు. ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు విశాఖపట్నం సర్వీస్ చేయమని చెప్పని పంపించారు. నిజంగా ఇది ప్రజలకు మరింత చేసే అవకాశాన్ని, కన్నవారింట్లోని చేసే భాగ్యాన్ని కూడా నాకు అవకాశం కల్పించారండి. సరే, సంతోషంగా భావిస్తుంది. ఈసారి రాజకీయ బరి టఫ్గా ఉందా? అంటే ముందు మీ పార్లమెంట్ స్థానం గురించి మాట్లాడదాం, ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉందండి రాజకీయ బరి? అంటే ప్రత్యర్థులు ఆరోపణలు అవన్నీ చేస్తూ ముందరకెళ్తున్నారు. అయితే వాళ్ళు ఇక్కడ వాళ్ళకి కాదని చెప్పి ఒక టాక్ నడుస్తోంది జనంలో. అది ఎంతవరకు మీకు కలిసి వచ్చే అవకాశం అంటారు? ఖచ్చితంగా ఇక్కడ ఈ ప్రాంతవాసులకి, ఈ ప్రాంతంలో గతంలో చేసిన వారు కూడాను ఈ ప్రాంతం పట్ల ఎంతవరకు చిత్తశుద్ధితో పనిచేశారనేది ఒక్కసారి పరిశీలన చేయాల్సి ఉంది. అవును, మరి అంత ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళకి ఈ ప్రాంతం అభివృద్ధి గురించి, ఈ ప్రాంతంలో ప్రజల గురించి 24 గంటలు వాటి మీద కాన్సన్ట్రేట్ చేసే అవసరం ఉంటుంది. కానీ ఈరోజు వాళ్ళు సంస్థలు పెట్టుకోవచ్చు, తిరిగి చెయ్యొచ్చు, నా ప్రత్యర్థిగా ఉంటున్నవారు ఇక్కడ నివాసం ఉండొచ్చు. కానీ వేరే దగ్గర నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళే కానీ స్థానికంగా ఉన్నవాళ్ళు కాదు. అయినా సరే ఈరోజు నేను వాటన్నిటి జోలికి పోవట్లేదు. స్థానికేతరులని నేను వెళ్ళట్లేదు. ఇక్కడ ప్రతిపక్షం ఎలాంటి వాళ్ళు రానియండి, మాకైతే మా పార్టీకి కానీ మా నాయకుడికి కానీ మాకు గట్టి నమ్మకం. ఎందుకంటే ఇవాళ ప్రజలకి కావలసిన సంక్షేమం, ఈ ప్రాంత అభివృద్ధి, రెండింటినీ కూడా 2 కళ్ళుగా ఈరోజు తీసుకుని వెళ్తున్న ఘనత రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మా ముఖ్యమంత్రి గారిది. విశాఖపట్నాన్ని పూర్తిగా వెనుకబాటుతన రూపుమాపాలన్న ఆలోచనతోనే ఈవేళ ప్రత్యేకంగా దృష్టి సారించి అనేక కార్యక్రమాలు చేస్తూ మెయిన్గా విద్య, వైద్యం, ఆరోగ్యం పట్ల, అలాగే ఎక్కడ ఏ కావాలో వాటన్నిటి డెవలప్మెంట్కి అవసరవలసిన రోడ్స్ అవనివ్వండి, రోడ్వేస్, సీ పోర్ట్స్, ఎయిర్వేస్, అన్నిటి మీద ఒక పక్కని డెవలప్మెంటు, ఇంకో పక్కని ఎంప్లాయ్మెంటు, ఇంకో పక్కని రెవెన్యూ ఈవేళ చేయటం, ఇంకో టూరిజం కాన్సెప్ట్లో కూడా ఈవేళ అందరికీ ఇక్కడ విశాఖ వచ్చి అందరినీ కూడా చూసుకొని వెళ్ళడానికి వాటి సుందరీకరణ చేసుకొని ఒక పక్కన తీసుకొని వెళ్ళటం, ఇట్లాంటివన్నీ కూడా గతంలో ఇప్పుడు చూడండి. ఇన్ని సంవత్సరాలు పరిపాలన చేశారు, 40 సంవత్సరాల అనుభవం ఇండస్ట్రీలు కానీ 14 సంవత్సరాలు వారు చేసినప్పుడు కానీ ఎప్పుడు చేయలేనివి ఇవి చేయొచ్చా అని కూడా ఇవాళ వాళ్ళు దాని నుంచి తేరుకోలేకపోతున్నారు అన్నమాట. ప్రజలకి ఈ విధంగా సర్వీస్ చేసి చేరువుగా ప్రజల మనిషిగా ఉండిపోతున్నారు అనే ఒక భయంతో అన్ని పార్టీలు కలిపి మరి కూటమిగా ఈరోజు మన ముందుకు వచ్చే పార్టీ అయితే ఏకైక పార్టీ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే. సింహం సింగిల్ గా అంతే. ఎందుకంటే మీరు మీడియా సపోర్ట్ చూస్తే కూడా ఇటువైపు సాక్షి అండ్ 1-2 ఛానల్స్ కొంచెం న్యూట్రల్ గా మాట్లాడే 1-2 ఛానల్స్ మినహా మిగతా మీడియా వాళ్ళంతా కూడా ఒకవైపు ఉన్నారు. ఒక జాతీయ పార్టీ, ఒక 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండే ఓ పార్టీ, ఒక స్టార్ గ్లామర్ ఉండే పార్టీ, ఇంతమంది కలిశారంటే ఏమనుకోవాలి ఈరోజు. అందుకనే ఈ పోటీ ఏదో పార్టీల మధ్య జరగట్లేదు, పేదవాళ్ళ మధ్య, పెత్తందారుల మధ్యలో జరుగుతుంది. నీతికి అవినీతి మధ్యలో జరుగుతుంది, ధర్మానికి అధర్మాన్ని జరుగుతుంది. ఈ ధర్మవంతంగా, నీతివంతంగా, నిజాయితీగా పరిపాలిస్తూ ప్రజల మధ్యలో ఉంటున్న నాయకుడినే ప్రజలు ఎన్నుకుంటారు. అటువంటి నాయకుడిగా మీరు ఎన్ని పార్టీలు వచ్చి ఏకమైనా సరే సింహం ఎప్పుడు సింగిల్గానే వస్తున్నట్టుగా మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు
సింగిల్గా ఎదుర్కోగలరు. అటువంటి ధైర్యం, దమ్ము ఈరోజు కిందనున్న కార్యకర్త నుంచి ప్రతి నాయకుడికి కూడా ఈరోజు మాకు అవకాశం ఇచ్చారు. ఏదైనా ఒక పార్టీ చేసిందంటే 5 సంవత్సరాల తర్వాత యాంటీ ఇన్కమెన్సీ వస్తుంది. కానీ ఈరోజు ఈ పార్టీకి ప్రజల మనిషిగా, మాకు ఆ కార్యక్రమాలు ఇచ్చిన నాయకుడిగా, ఈరోజు మనం చూడండి ఎలక్షన్ కమిషన్కి ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు అంటుకో పెన్షన్స్ని పెన్షనర్లకి ఇవ్వాల్సింది వాలంటీర్ల ద్వారా ఇస్తున్న ఆపించారో, ఒక్క దీంతోనే వీళ్ళు ప్రజలందరూ మనసులో కూడా ఏముందంటే 85-90 సంవత్సరాలు ఉన్నవాళ్ళు, బెడ్ మీద ఉన్నవాళ్ళు, పేషెంట్స్, గర్భిణీ స్త్రీలు, ఇట్లాంటి వాళ్ళు కూడా, భర్త ఇదైన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు కూడా పెన్షన్ హక్కుదారులు ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఒక సచివాలయం పరిధిలోకి వెళ్ళి తీసుకోవాలంటే సచివాలయం నుంచి కొన్ని ఆంబులెట్స్ 10-15 కిలోమీటర్ల దూరంలో కూడా ఉన్నాయి. అవును. అక్కడ నుంచి వీళ్ళు ఇక్కడికి రావాలంటే, ఎండదెబ్బలో రావాలి, వాళ్ళు తీసుకోవాలంటే వాళ్ళు నానా బాధలు పడుతున్నారు. అవును. వాళ్ళు వాలంటరీగా ఈరోజు మళ్ళీ అంటున్నారు, ఇంకా అడుగు పెట్టక ముందే బాబు అప్పుడే ఈ విధంగా చేస్తున్నాడు, అడుగు పెడితే ఇంక మళ్ళీ మా జీవితాలతో ఆడుకొని మళ్ళీ మమ్మల్ని పేదరికంలోని ఈరోజు ఆ కోపంలోకి తోసేస్తాడు, ఖచ్చితంగా మేము బుద్ధి చెప్పే రోజు ఉందని చెప్పేసి వాళ్ళందరూ ఇవాళ రెడీ అవుతున్నారంటే రేపు మొత్తం ఈ సంక్షేమ ఫలాలనే ఆపేస్తాడు, మాకు రానివ్వకుండా చేస్తాడనే ఒక సంకేతం అయితే ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఈవేళ వాళ్ళు చేస్తున్న తప్పుదనం అది. ఈవేళ అన్నం తింటున్న కంచాన్ని కాళ్ళతో తోయడం అనేది అంటే కన్నడం అంటే అంతే. ఇంకోటి వాలంటీర్లు, ఈరోజు వాలంటీర్ వ్యవస్థ వల్ల భారతదేశంలోనే ఆ రోజు మోడీ గారితో సహా అందరూ మెచ్చుకున్నారు. కరోనా టైంలో వాళ్ళు ప్రాణాలకి అడ్డుకట్ట వేసుకొని ఈరోజు వాళ్ళకి కావాల్సిన ప్రతి ఇంటికి ఒక వాలంటీర్ వెళ్ళి ఆ 50 ఏళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చుకొని, ఏ సంక్షేమాలు కూడా ఆపకుండా, ఏ పెన్షన్లు కూడా ఆపకుండా ఈరోజు అన్నీ చేస్తూ, ఇంకా కరోనాకు సంబంధించిన మెడికేషన్స్ కూడా మరి ప్రత్యేకంగా పట్టుకెళ్ళి ఇచ్చిన వాళ్ళు, ఆ రోజు సర్వీస్ చేయించుకున్న వాళ్ళు ఆ రోజు శభాష్ అంటే, ఈరోజు వచ్చి ఆ వాలంటీర్లు పిచ్చి మీద బ్రహ్మాస్త్రమా, ఆ వాళ్ళ మీద వచ్చి వీళ్ళు వాలంటీర్ వ్యవస్థనే వీళ్ళ రద్దు చేయాలి, వాలంటీర్లతోని వీళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారు అని కమిషన్కి ఇస్తే అదంతా అంటే మొదటి నుంచి వాలంటీర్ వ్యవస్థ మీద చాలా అంటే తలా తోక లేని విమర్శలు చేస్తూ వచ్చారు. వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ గారేమో హ్యూమన్ ట్రాఫికింగ్, అమ్మాయిలు ఎత్తుకుపోతున్నారని చెప్పారు. అది విన్నప్పుడు మీకు అంటే మీరు అంత అపారమైన అనుభవం ఉంది కాబట్టి, రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు, ఏమనిపిస్తుంది ఇవన్నీ విన్నప్పుడు మీకు? ఏముంది, యువతకి చాలా మందికి ఇవాళ సర్వీస్ చేయడానికి, అన్ఎంప్లాయిడ్ యూత్కి చాలా మందికి వీళ్ళు గౌరవవేతనంగా సర్వీస్ చేద్దామని వాళ్ళందరికీ వీళ్ళ వాలంటీర్ వ్యవస్థలో ఇచ్చినది. మరి ఆ రోజు అట్లాంటి అభాండాలు వేస్తే వాళ్ళు మానసికంగా ఎంత కృంగదీశారనేది ఒక్కసారి వారి బుద్ధికి మేము వదిలేస్తున్నాం. అట్లాంటివి అనే మాట ఒక కీ పోస్ట్లో ఉండి వీళ్ళు చెప్పాల్సింది పోయి, అవును, అట్లాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్న వారధులుగా ఉన్నారు వాలంటీర్లు అని వాళ్ళ మీద అభాండాలు వేయటం అనేది ఎంతవరకు అది? దీన్ని తీవ్రంగా ఖండించాం, ఆ రోజు ఖండించాం, ఈరోజు ఖండిస్తున్నాం. అది ఈరోజు ఈ వ్యవస్థలో ఉంటే ఆ విధంగా చేస్తున్నారని మాట అంటే, ఇవాళ సంక్షేమ ఫలాలన్నింటినీ అందించడం, అర్హులైన వాళ్ళందరికీ ఇవ్వటం, ఈవేళ నీతివంతంగా ఇవ్వటం, ఎటువంటి దళారు వ్యవస్థ లేకుండా ఇవ్వటం, ఇలాంటివన్నీ చేస్తున్న వాళ్ళని ఆ విధంగా మాట్లాడడానికి మీకు నోరెలా వచ్చింది? అంటే వాళ్ళు ఎక్కడ మీ కార్యకర్తలుగా పనిచేస్తారో అని ఒక ఆందోళన ప్రతిపక్షంలో, దానికి ఏం సమాధానం చెప్పచ్చు? ఈవేళ అందుకే కదా వాళ్ళందరూ వాలంటీర్ వ్యవస్థని వాళ్ళు అవన్నీ ఇన్వాల్వ్ అవ్వకూడదని కొని పెట్టారు. ఎక్కడైనా ఒకటి ఆలోచన చేయండి, ఎవరికైతే మనం ఈ సమాజంలో మంచి చేస్తాం, అటు ఉద్యోగస్తులు అవనివ్వండి, కార్మికులు అవనివ్వండి, అలాగే ప్రజలు అవనివ్వండి, స్వచ్ఛందంగా ఎక్కడున్నా సరే వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తారు. మంచేదో చెడేదో కావాలనుకునే వాళ్ళు వాళ్ళకి సర్వీస్ చేసిన వాళ్ళే కోరుకుంటారు, ఆ భాగంలోనే వస్తారు. ఈవేళ అవాండాలు వేశారు కాబట్టి వాళ్ళు ఒక ప్రత్యేకంగా ఒక నిర్లిప్తతో పాటు ఇటువంటి వారు మనల్ని హెరాస్ చేస్తున్నారనే భావంతో కూడా వాళ్ళు ఇంకొక విధంగా కూడా తయారవడానికి ఆస్కారం ఉంది. ఆ విధానానికి వాళ్ళే అలాంటి అజ్ఞానానికి వాళ్ళని ఏమనుకోవాలని కూడా మాకే మేము చింతిస్తున్నాం వాళ్ళ అజ్ఞానానికి.